క్రీస్తునందు ప్రియులైన దేవుని ప్రియులందరికీ శుభవచనం చూస్తున్న దేవుని ప్రియులకు యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వకమైన వందనాలు. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఉన్నత స్థలములో నుండి ఆయన మీకు సహాయం చేయునుగాక. ఈరోజు ఈ శుభవచనం ద్వారా దేవుడు మన జీవితాల్లో ఘనకార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు శుభవచనం కొరకు 43వ కీర్తన చక్కటి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ వచనం, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. తొందరపడకూడదు. ఈరోజు శుభవచనం, తొందరపడకూడదు. చాలామంది విశ్వాసులే, యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన వారే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణలోకి వచ్చిన వారే, అనగా యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు ఈ లోకానికి వచ్చారు, నా పాపం కొరకై సిలువలో మరణించారు, సమాధి చేయబడ్డారు, మరణాన్ని జయించి తిరిగి లేచారు, మరలా నా కొరకై తిరిగి రానై ఉన్నారని విశ్వసించిన వారే ఈరోజు వారి జీవితాల్లో జరుగుతున్న సంఘటనలకు తొందరపడుతున్నారు. తొందరపడకూడదండి. బైబిల్ చెప్తుంది, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోతాడంట. దేవుని బిడ్డలు తొందరపడకూడదు కదా. 116వ కీర్తనలో నేను తొందరపడి, కీర్తనకారుడు అంటాడు, ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాడనుకుంటుని, ఈ లోకంలో నాకెవరూ లేరనుకుంటుని. చాలాసార్లు మానవ తొందరలో నాకెవ్వరు లేరు, సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, నన్ను పరామర్శించే వాళ్ళు ఎవరు లేరు, నన్ను పలకరించే వాళ్ళు ఎవరు లేరు, నాకు తోడుగా ఉండే వాళ్ళు ఎవరు లేరు అని తొందరపాటు నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని ముగించేసుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున దైవ సేవకుడుగా మీకు ఇస్తున్న శుభవచనం ఏంటంటే, దేవుని బిడ్డలమైన మనం ఎవ్వరమి ఏ విషయంలో కూడా ఏం చేయకూడదు, తొందరపడకూడదు. చెప్పండి గట్టిగా, తొందరపడకూడదు. ఒక 2 మాటలు మీ కొరకు చదివి వినిపిస్తాను. బైబిల్ గ్రంథంలో మార్కు శుభవార్త 7వ వచనం, 37వ వచనం, నాకు చాలా ఇష్టమైన మాట ఇది. మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనం చూడండి. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి మీ జీవితంలో. ఈయన అంటే యేసు ప్రభువారు సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. యేసు ప్రభువారు సమస్తము ఏం చేయవాడు, బాగుగా చేసి ఉన్నాడు. అయిపోయింది. నీ జీవితంలో ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎక్కడ చేయాలో, ఎటువంటి విషయాలు చేయాలో అన్నీ బాగుగా చేసి ఉన్నాడు. నువ్వు నమ్మంతే, కేవలం నమ్ము, ఆయన కొరకు జీవించు, పరిశుద్ధంగా బ్రతుకు, నీ జీవితంలో సమస్తము చేసి ఉన్నాడు. రెండవది, ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం, దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. చూసారండి, సమస్తం అనే మాట. నీకేది చేయాలో, నీకు ఎప్పుడు ఆరోగ్యం ఇవ్వాలో, నీ ఆర్థిక స్థితిగతులు ఎప్పుడు మెరుగుపరచాలో, నీ కుటుంబాన్ని ఎప్పుడు ఆయన చేతిలో ఉంది. అందుకని కదా పేతురు అంటాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. హెచ్చించువాడు ఆయనే. ఒక సమయం ఉంది నీ జీవితంలో. యోసేపును హెచ్చించడానికి ఒక సమయం ఉంది, దావీదును హెచ్చించడానికి ఒక సమయం ఉంది, దానియేలును హెచ్చించడానికి ఒక సమయం ఉంది, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను హెచ్చించడానికి కూడా ఒక సమయం నిర్ణయించి పెట్టాడు. ఎందుకంటే ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. తొందరపడకూడదండి, తొందరపడకూడదు. కోర కుమారులు కీర్తన రాశారు, నా ప్రాణమా నీవేళ తొందరపడుచు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. హోప్ ఇన్ గాడ్, దేవుని యందు నిరీక్షణ ఉంచు, దేవుని నమ్ము. యేసయ్య నీ జీవితంలో బలమైన కార్యాలు చేస్తాడు. యేసయ్య శక్తిగల దేవుడు. ముందు ఆయన సిలువ దగ్గరికి రా. ఆయన సిలువ దగ్గరికి వచ్చి ఆయన సిలువ కార్యాన్ని నమ్మి నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. మొదట చేయాల్సింది అది. యేసు ప్రభువారు సిలువలో నీ కొరకు తన ప్రశస్తమైన ప్రాణం పెట్టాడని, సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని విశ్వసించి ఆయన యందు నమ్మి నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే యేసయ్య నీ జీవితంలో సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. యేసయ్య సమస్తం బాగుగా చేసేదే. నీ బ్రతుకును ఆశీర్వదించే దేవుడు, నీ కుటుంబాన్ని దీవించే దేవుడు,
నువ్వు ఎక్కడున్నావో ఎండిన నీ స్థితిని ఆశీర్వాదకరమైన స్థితిలోకి తీసుకొచ్చేవాడు. మారాను మధురంగా చేసేవాడు. పాడైపోయిన జీవితాలు బాగు చేసేవాడు యేసయ్య. యేసు ప్రభు దగ్గరికి రా, యేసు ప్రభు నమ్ము. ఈ ఉదయకాలమున యేసయ్య నీ జీవితంలో గొప్ప కార్యము చేయునుగాక. తొందరపడకూడదు, తొందరపడకూడదు, తొందరపడకూడదు. నమ్మండి, యేసయ్య మీ జీవితాలను ఆశీర్వదించే రోజు ఇది. ఈరోజు మీ రోజు. ప్రభు కార్యాలు చూడబోతున్నారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈరోజు తండ్రి శుభవచనం ద్వారా మీరు మాకిచ్చిన ఈ గొప్ప వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. తొందరపడకూడదు అని మమ్మల్ని హెచ్చరించినందుకై స్తోత్రాలు. ఎందుకంటే మీరు మా కొరకు ఏది చేయాలో తగిన సమయాన్ని కేటాయించారు. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తము నియమించారయ్యా, మీకు స్తోత్రాలు. మీరు సమస్తమును బాగుగా చేసి ఉన్నారు. మీ యందు విశ్వాసం ఉంచి మేము నమ్మి మీ కార్యాలు చూడటానికి సహాయం దయచేయండి. ఈ ఉదయకాలం ఈ శుభవచనం చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి అయ్యా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ముట్టి బాగు చేయండి. ఆర్థిక స్థితిలో కూరుకుపోయి కృంగిపోయిన వారిని లేవనెత్తండి. బలహీనను బలపరచండి ప్రభా. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న నీ బిడ్డలందరిపై, శుభకార్యాలు జరుపుకుంటున్న నీ బిడ్డలందరిపై మీ దీవెనలు కుమ్మరించండి. నీ సమృద్ధిని వారికి దయచేయండి, క్షేమాన్ని దయచేయండి, దీర్ఘాయుషును దయచేయండి ప్రభా. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకలో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారస్తులను దీవించండి. చేతుల కష్టార్జితం చేసుకుంటున్న బిడ్డలను దీవించండి ప్రభా. ట్రైన్లో వెళ్తున్న, బస్సులో వెళ్తున్న, ప్రయాణాలకై వెళ్తున్న వారు, విమానాల్లో వెళ్తున్న, కాలి నడకను వెళ్తున్న, ఆటోలో వెళ్తున్న నీ బిడ్డలకు క్షేమం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. గర్భం లేని వారికి గర్భాలు తెరిచి వారిని ఆశీర్వదించండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. కోర్టు సమస్యలు ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభా. కుటుంబ సమస్యలు ఉన్న వారికి నెమ్మది దయచేయండి ప్రభా. ప్రతి కుటుంబంలో ఐక్యత, సమాధానం, సమృద్ధిని దయచేయండి. ఈరోజు తండ్రి మా దైవ సేవకురాలు లిడియా పాస్టమ్మ గారి యొక్క పుట్టినరోజు ప్రభా. నీ దాసురాల్ని దీవించి మరొక నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని ధరింపజేసినందుకై స్తోత్రాలు. నీ దాసురాలు పట్ల మీ కృప చూపించండి. మంచి ఆయురారోగ్యాలు దయచేయండి. అలనాడు ప్రవక్తి హుల్దా ప్రవక్తని వాడుకున్నట్టుగా, ఎస్తేరును వాడుకున్నట్టుగా, దెబోరాను వాడుకున్నట్టుగా నీ దీన దాసురాలను కూడా మీరు బలపరిచి వాడుకొని క్షేమాన్ని, కృపను దయచేయమని, కృపాక్షేమాలతో నడిపించమని, సిబిసి పరిచయాలను దీవించమని, ఉదయకాలం శుభవచనం పాల్గొన్న బిడ్డలందరిపై మీరే కృప చూపించి మీ ఆశీర్వాదాలు సమృద్ధిగా కుమ్మరించమని, మా దేశాన్ని, రాష్ట్రాన్ని, నాయకులు, అధికారులందరినీ దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభవచనం కార్యక్రమంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, సిబిసి పరిచర్లకు, దీనదాసురాలు లిడియా పాస్టమ్మ గారికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని ప్రియులకు చిన్న విన్నపం అండి. ఈరోజు మంగళవారం సిబిసి సంఘ పాస్టమ్మ గారు, దైవ జనరాలో మా ఆత్మీయ తల్లి పాస్టమ్మ గారు లిడియా ఫిలిప్ గారి యొక్క పుట్టినరోజు. 37వ సంవత్సరంలోకి దేవుడు వారిని నడిపించాడు. కృతజ్ఞతగా ఈరోజు మంగళవారం ఉదయం 10:30 గంటల నుంచి ఉపవాస ప్రార్థన ప్రారంభమవుతుంది. ఆ ప్రార్థనలోనే దైవ సేవకురాలు గురించి ప్రార్థన చేసి ఆశీర్వాదకరంగా సమయాన్ని గడపబోతున్నాం. కాబట్టి వినుకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రియులందరినీ సిబిసి పరిచర్యలకై ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు జరగనున్న ఉపవాస కృతజ్ఞత కూడికలో పాల్గొని దైవ సేవకురాల్ని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ఆమె దీర్ఘాయుష్ కొరకు, పరిచర్య కొరకై మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా పనులు చేస్తూ, మీ అందరూ కూడా వినుకొండ పరిసర ప్రాంతాల దగ్గరలో ఉన్నవారైతే ఉదయం 10:30 గంటలకు కళ్యాణపురి కాలనీలో, వినుకొండ కళ్యాణపురి కాలనీలో జరిగే సిబిసి ఉపవాస ప్రార్థనలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.